వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో మరి అల్లు అర్జున్ గారికి జైలా బెయిలా ఈరోజు నాంపల్లి కోర్టులో విచారణ ఇంకా జరగబోతుంది. అండ్ ఆయన బెయిల్ సంబంధించి ఇంకా 10వ తారీఖు వరకు కూడా అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అప్పటి వరకు కూడా బయట ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో అసలు ఏం జరగబోతుంది ఈ రోజు? ఏదైనా పరిణామం చేసుకునే అవకాశం ఉందా? ఆయనకు 4 వారాలు మధ్యంతర బెయిల్ ఇచ్చారు కోర్టు వారు. రెగ్యులర్ బెయిల్ ఇప్పుడు అప్లై చేస్తున్నారు. అంతకు మించి హడావిడేం లేదు. రెగ్యులర్ బెయిల్ మంజూరు అయిపోవచ్చు. అయిపోయిన తర్వాత యథావిధిగా ఆయన అంటే ఆల్రెడీ రిమాండ్కి కూడా వెళ్ళాడు ఆయన. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యాంటిసిపేటరీ కాదు, వారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు రిమాండ్కి. రిమాండ్కి వెళ్ళి వారు ఒక రోజు ఉన్నారు అక్కడ, ఒక రాత్రి స్టే చేశారు. స్టే చేసిన తర్వాత ఆయనకి బెయిల్ ఆర్డర్ వెళ్ళి రిలీజ్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రిమాండ్ అనేటువంటి ప్రోగ్రాం ఉండకపోవచ్చు. రెగ్యులర్ బెయిల్గా మార్చి దాన్నే ఏదైతే మధ్యంతర బెయిల్ ఇచ్చారో ఆ మధ్యంతర బెయిల్ని రెగ్యులర్ బెయిల్గా మార్చమని అడుగుతున్నారు. దాన్ని కోర్టు ఆమోదించవచ్చు. ఆమోదించి అదే షూరిటీల మీద అయితే ఆయన కంటెస్ట్ చేయాల్సి ఉంటుంది. వాయిదాలకు వెళ్ళాలి. ఒక వాయిదాకి వెళ్ళకపోయినా పిటిషన్ వేసుకోవచ్చు లాయర్తో. పిటిషన్ వేసుకుని 2-3 వాయిదాల వరకు ఎక్స్క్యూజ్ చేస్తారు. తర్వాత మళ్ళీ వెళ్ళాలి ఈయన. ఒకవేళ వాయిదాలకు వెళ్ళకపోతే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవుతుంది. అప్పుడు అరెస్ట్ చేస్తారు. మళ్ళీ నాన్ బెయిలబుల్ వారెంట్ అంటారు. అది ఇష్యూ చేస్తే మళ్ళీ అరెస్ట్ చేస్తారు. కాబట్టి అది రీకాల్ చేయించుకోవడానికి మళ్ళీ ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంత పని వీళ్ళు చేసుకోరు జనరల్గా. కోర్టులో వాయిదాలకు ఒక వాయిదా కాకపోతే ఒక వాయిదాకైనా వీళ్ళు హాజరవుతారు. ఇది ఎప్పుడోకప్పుడు కేసులన్నీ బట్టి ఇది ట్రయల్ ఇస్తారు. ట్రయల్ షెడ్యూల్ అంటారు. ట్రయల్ షెడ్యూల్ ఇచ్చినప్పుడు సాక్ష్యాధారాలని ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళ వైపు నుంచి. ఈలోపు ఛార్జ్ షీట్ పెట్టడం ఈ తతంగం అంతా ఉంటుంది. ఈ ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత ఛార్జ్ షీట్ ప్రకారం సాక్షుల్ని పిలుస్తారు. సాక్షులు కోర్టులో బోన్లో నిలబడి ఆ రోజు జరిగినటువంటి సంఘటన నేపథ్యము ఇవన్నీ వివరిస్తారు. వివరించి ఇది మాత్రమే కాదు, అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినప్పుడు మధ్యవర్తులు అని వాళ్ళు కొంతమందిని పెడతారు పోలీసు వారు. వారు కూడా సాక్ష్యం చెప్పాలి. ఇవన్నీ అయిన తర్వాత అది వారం రోజులో 10 రోజులో నడుస్తుంది ట్రయల్. జరిగిన తర్వాత వీళ్ళు కంటెస్ట్ చేస్తారు. అంటే మీరు మొదటే అడుగుతాడు జడ్జి గారు, మీరు నేరాన్ని అంగీకరిస్తున్నారా, కంటెస్ట్ చేస్తారా అని. కంటెస్ట్ చేస్తామని చెప్తారు వీళ్ళు. లాయరు వీళ్ళ తరఫున డిఫెన్స్ అడ్వకేట్ హాజరవుతాడు. ఆయన డిఫెన్స్ వాదించి ఫైనల్గా సాక్ష్యాలు లేకపోతే కోర్టు కేసు కొట్టేస్తుంది. అంటే అన్ని సాక్ష్యాలు కాదు, కోర్టుకి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు పేపర్లో వచ్చిన వార్త ఆధారంగా కేసు పెడతారు. ఒక్కొక్కసారి పేపర్లో ఫోటో వచ్చవుతుంది, ఆ ఏరియాలో ఇతను ఉన్నాడు అని. అది మాత్రమే సాక్ష్యంగా కోర్టు తీసుకోదు. ఆ ఫోటో తీసినటువంటి కెమెరామ్యాను, ఆ వార్త రాసినటువంటి రిపోర్టరు ఇద్దరు వచ్చి బోన్లో నిలబడి ఆ రోజు మేము ఉన్నాం అక్కడ, మేమే ఆ ఫోటో తీసింది, ఆ వార్త రాసింది అని చెప్పి అప్పుడు ఉన్నది ఇతనే, ఆ ఫోటోలో ఉన్నది కూడా ఇతనే అని చెప్పాలి వాళ్ళు కోర్టుకు వచ్చి. అప్పుడు మాత్రమే దాన్ని విట్నెస్గా తీసుకుంటారు. ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి వీడియోస్ అన్నీ ప్రదర్శించారు కదా బయట. ఆ ప్రదర్శించినవన్నీ ఫలానా కెమెరాల నుంచి తీసుకున్నవి, ఆ సీసీ కెమెరాల నుంచి అనేది కూడా విట్నెస్ డెవలప్ చేయాలి. ఇవన్నీ డెవలప్ చేసిన తర్వాత అప్పుడు కోర్టు వీటిని విట్నెస్గా మార్క్ చేసిన తర్వాత మాత్రమే దీని మీద దర్యాప్తు కాదు విచారణ జరుగుతుంది. అప్పుడు ఫైనల్గా కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. అది పాజిటివ్గాను రావచ్చు, నెగిటివ్గాను రావచ్చు. ఇప్పట్లో తేలే వ్యవహారం కాదు. సినిమాల్లో చూపించినట్టు సింగిల్ షెడ్యూల్లో కేసులు అయిపోవు, అనేక వాయిదాలు తీసుకుంటారు. సంవత్సరాల తరబడి తిరుగుతూనే ఉండాలా? తిరగాలి కదా. బాలకృష్ణ గారు తిరగలేదా? వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి కాల్పుల సందర్భంగా కేసు నడిచింది ఆయన మీద. కేసు కొట్టేశారు, అది వేరే గొడవ.
ఎందుకు కొట్టేశారు? సాక్ష్యాధారాలు లేక. ఏదైతే కంప్లైంట్ లాంచ్ అయిందో అతని మీద, ఆ కంప్లైంట్ సస్టైన్ చేసేటువంటి సాక్ష్యాధారాలు లేకపోవడం వలన నిర్దోషిగా ప్రకటించి విడుదల చేశారు. ఇక్కడ కూడా అదే జరగచ్చు. కాకపోతే వాయిదాలకు వెళ్ళాలి, వాయిదాలకు వెడుతూ ఉండాలి. అప్పుడు బాలకృష్ణ గారు సతీ సమేతంగా కోర్టుకు హాజరయ్యేవారు. ఆ వీడియోలు వచ్చేవి మాకు. నేను అప్పుడు డ్యూటీలో ఉండేవాడిని జర్నలిస్ట్గా, వార్త రాసేవాళ్ళం మేమే. కాబట్టి ఇది జనరల్ ప్రొసీజర్ నడుస్తుంది, ప్రొసీజర్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. రెండోది, ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే అతన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు లేకపోతే మరొకటి అని రాజకీయ నాయకులు వీళ్ళు మాట్లాడేస్తున్నారు. కానీ ప్రొసీజరల్ అది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంటే కేసు పెట్టారు, అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఒక మహిళ మృతి చెందింది అనేది వాస్తవం. ఆ మృతి చెందిన మహిళ అది జరగలేదు అని ఎవరైనా చెప్పగలరా? అక్కడ బాడీ ఉంది కదా. దానికి రకరకాల కారణాలు కావచ్చు, ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కలిసి కూడా కావచ్చు. కాబట్టి కలిసి జరిగి ఉండొచ్చు అనే మాట వీళ్ళు అడ్మిట్ చేయలే. ఎంతసేపు పోలీసులు తప్పు అన్నారు. పోలీసులు తప్ప ఇంకొకళ్ళు తప్ప అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంటుంది. కాబట్టి పోలీసులు కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేశారు. అది ప్రొసీజర్ ప్రకారం వెళ్లాల్సిందే. దాన్ని డిస్టర్బ్ చేయడం తప్పు. ఇతను సెలబ్రిటీ కాబట్టి లేకపోతే ఇతను ఫలానా కాబట్టి అనుకోనక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి 52 రోజులు జైల్లో పెట్టారు కదా. ఆయన 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు, లేకపోతే 4.5 సంవత్సరాలు పైన ఆంధ్రప్రదేశ్ అనబడే, అంటే తెలంగాణ నుంచి విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అందుకని కన్సిడర్ చేయలేదుగా. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా చేసిన ఆవిడనే ఆ రోజున అరెస్ట్ చేశారుగా. కాబట్టి అరెస్టులు అవటము అనేది సహజమే. జడ్జిమెంట్లు ఒక్కొక్కసారి ప్రతికూలంగా కూడా రావచ్చు. అంటే కోర్టు సాటిస్ఫై అయితే, పెట్టిన సాక్ష్యాధారాలని కోర్టు సాటిస్ఫై అయితే శిక్ష వేయొచ్చు. ఒకవేళ శిక్ష పడితే ఎన్ని సంవత్సరాలు పడే అవకాశం ఉంటుంది? జీవిత ఖైదీ అంటూ కూడా ఒక బయట ఒక న్యూస్ జీవిత ఖైదులు అవేం పడవండి. A11గా ఉన్నాడు, A11గా ఉన్నాడు. అది యాక్చువల్గా హత్య అనేది పెట్టలేదు. అదేంటంటే ఒక తొక్కిసలాటగానే పెట్టారు కేసు. కాబట్టి మ్యాక్సిమం 7 సంవత్సరాల కంటే పడే పరిస్థితి ఏం లేదు. అంత కూడా పడదు వీళ్ళకి. శిక్షలు పడితే, శిక్షలు పడకూడదనే లేదు, కోర్టు విచక్షణ అంతే. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ సిన్హా గారు ఆ రోజున ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, ఆవిడ ఇందిరాగాంధీ తన ఎన్నికలో అవినీతికి పాల్పడింది అని రాజనారాయణ కేసు వేశాడు. కేసు వేస్తే కోర్టు పాజిటివ్గానే జడ్జిమెంట్ చెప్తుంది, ప్రధానమంత్రికి నెగిటివ్గా కోర్టు ఎందుకు స్పందిస్తుంది అని మాట్లాడారు అందరూ. కానీ ఆయన సాక్ష్యాధారాలు సరిపోను ఉన్నాయి అని భావించి నిజంగానే ఆవిడ ఎన్నికల అవినీతికి పాల్పడ్డారు అని జడ్జిమెంట్ ఇచ్చాడు. ఆవిడ ఎన్నిక చెల్లదని చెప్పాడు కోర్టు. అలహాబాద్ హైకోర్టు తీర్పు చాలా చారిత్రాత్మకమైన తీర్పు అది. నిజానికి ఆవిడ రాజీనామా చేయాలి. ఆ రోజున ఆవిడ ఏం చేసిందంటే వెంటనే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకుని నెమ్మదిగా అక్కడ కేసు కొట్టించేసుకుని బయటపడిపోయింది. కానీ అలహాబాద్ హైకోర్టు ఆ రోజున చారిత్రాత్మకమైనటువంటి జడ్జిమెంట్ అయితే ఇచ్చింది. ఓకే, అతని పేరేదో అన్నారు సార్, జస్టిస్ సిన్హా గారు. ఓకే, జరుగుతాయి అలాంటివి జరగవు అనేది ఏం లేదు. ఎవరికైనా శిక్ష పడుతుందా లేదా అనేది జడ్జిమెంట్ డే ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. జడ్జి గారు ఎలా అయినా తీసుకోవచ్చు. అంటే చాలా సందర్భాల్లో వాళ్ళ విచక్షణ అధికారాలతో కూడా తీర్పులు చెప్తారు. సో తీర్పు అంటే జడ్జిమెంట్ మనం సెలబ్రిటీలం కాబట్టి, లేకపోతే ముఖ్యమంత్రులం కాబట్టి, లేకపోతే ప్రధానమంత్రులం కాబట్టి మనకు అనుకూలమైనటువంటి జడ్జిమెంట్ వస్తుంది అనేది ఏమి ఉండదు. న్యాయ వ్యవస్థకి ఒక స్వతంత్రమైనటువంటి ఆలోచన విధానాన్ని మనం ఆమోదించాం రాజ్యాంగంలోనే.
ఆమోదించినప్పుడు అలాగే జరుగుతుంది. చాలా సందర్భాల్లో ఇప్పుడు ప్రభుత్వాలకు అనుకూలమైన జడ్జిమెంట్లు చాలా వచ్చాయిగా. వచ్చినప్పుడు ఇప్పుడు రామ మందిరం వివాదం ఉంది, పాజిటివ్ జడ్జిమెంటే వచ్చింది దానికి. ఇలా పాజిటివ్ జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి జడ్జిలందరూ తర్వాత వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సభ్యులుగానో గవర్నర్లుగానో వెళ్ళారుగా. అంటే ఇది డీల్ మాట్లాడుకున్నారు అనే మాట కూడా ప్రచారం జరిగింది కదా. ఇలాంటివి ఏదైనా జరిగితే అలా కూడా జరగచ్చు, ఇలా కూడా జరగచ్చు. అలహాబాద్ హైకోర్టు తీర్పు లాంటిది కూడా రావచ్చు.